మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. నేటికి ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే వీరిద్దరు గతంలో సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు. కానీ అప్పుడు ఇద్దరు సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు సంక్రాంతికి మరోసారి పోటీ పడుతుండడం విశేషం. దీంతో ఈసారైనా వీరిద్దరూ ఆడియన్స్ ని మెప్పించి సక్సెస్ సాధిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ గతంలో ఏ సినిమాలతో పోటీ పడ్డారు, ఇప్పుడు ఏ సినిమాలతో పోటీ పడనున్నారు? మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి బింబిసార డైరెక్టర్ మల్లెడి వశిష్ఠ్ డైరెక్టర్. బింబిసార మూవీ తర్వాత ఏకంగా మెగాస్టార్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకోవడంతో తనకొచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ మూవీని అనుకున్న ప్లాన్ ప్రకారం ఆగస్టుకు కంప్లీట్ చేసేలా చాలా ఫాస్ట్గా షూటింగ్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఏమాత్రం రాజీ పడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తుంది. ఈ భారీ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విక్టరీ వెంకటేష్ విషయానికొస్తే సైంధవ్తో మెప్పించలేకపోయిన వెంకీ అనిల్ రావుపూడితో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరో విశేషం ఏంటంటే ఈ మూవీకి సంక్రాంతికొస్తున్నాం అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం. వెంకీ మార్క్ కామెడీతో ఫుల్ లెంత్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుందని తెలిసిందే. గ్రామీణ నేపథ్యంతో ఉండే ఈ సినిమా కథను అనిల్ రావుపూడి అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశారని, ఖచ్చితంగా సంక్రాంతికొచ్చే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని టీం గట్టి నమ్మకంతో ఉన్నారు. చిరంజీవి వెంకటేష్ కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే 2001లో చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవిపుత్రుడు చిత్రాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందా అని అప్పట్లో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తే విచిత్రంగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రానున్న సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర, వెంకీ అనిల్ రావుపూడి కాంబోలో రూపొందుతున్న మూవీ పోటీ పడుతున్నాయి. విశ్వంభర జనవరి 10న రిలీజ్ డేట్ అని ఎప్పుడో ప్రకటించారు. వెంకీ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా సంక్రాంతికి రావడం మాత్రం పక్కా అని అనౌన్స్ చేశారు. దీంతో ఈసారి ఇద్దరిలో ఒకరి సినిమా సక్సెస్ అవుతుందా, లేక ఇద్దరి సినిమాలు సక్సెస్ సాధిస్తాయా అనేది ఆసక్తిగా మారింది. ఈ రెండు సినిమాలతో పాటు సంక్రాంతి బరిలో నిలిచేందుకు రవితేజ 75వ చిత్రంతో పాటు మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. మరి ఏం జరగనుందో చూడాలి.